నేను సిగ్గుపడను. ఎందుకు తెలుసా? నేను నమ్మిన వాడి శక్తి నాకు తెలుసు. నేను నమ్మిన వాని యొక్క బలము నాకు తెలుసు. నేను నమ్మిన వాని యొక్క ఘనత నాకు తెలుసు. నేను నమ్మిన వాని యొక్క కార్యాలు నాకు తెలుసు. ఊజు దేశములో యోబు అనే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరంటే దేవుడే చంపినా ఆ దేవుని కోసం కనిపెట్టుకునేవాడు. దేవుడే వచ్చి చంపినా నలిపేసిన ఆయన కోసం కనిపెట్టుకునేవాడు. అది సాక్ష్యం. అని ఇంతకీ ఏం వ్యాపారం ఏందన్న? ఏం లేదు, సమాధులు పెట్టులు తయారు చేయటం వ్యాపారం. ఏం వ్యాపారం? ఇప్పుడు సమాధులు పెట్టెల వ్యాపారం బాగుండాలని ప్రార్థన చేయమంటే ఏం చేయాలి? రోజు 10 మంది చచ్చిపోవాలి. ఆ దేవుణ్ణి కనుక నువ్వు నమ్మితే నిన్ను అధికారుల ఎదుట ప్రభువు నిలబెడతాడు. మీరు ఆలోచించండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్ తెరిచి యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ప్రైజ్ ద లార్డ్. చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, చక్కని సాక్ష్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచుండగా నీ పరలోక మాటలు నీ కృపతో నా నోటికి అందించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి చెవుల్లో జోచి హృదయం స్థిరపరచమని, వాక్యానుసారంగా జీవింప చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మ్యాక్సిమం ఇక నేను రిఫరెన్స్ నేను చూపించను. నా వైపు చూస్తూ శ్రద్ధగా ఖచ్చితంగా ఒక పావు గంట అంతే, లేకపోతే ఒక 20 నిమిషాలు అంతే, జాగ్రత్తగా నా వైపు చూస్తేనండి. యోబు గారు రాసు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఆయన అంటే ఎవరు? ఆయన అంటే యేసు ప్రభు అని అర్థం. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మిన మీ జీవితంలో నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం ఏంటంటే, నువ్వు యేసు ప్రభు నమ్మేవా? యేసు ప్రభు నమ్మితే కనుక నీ జీవితాన్ని ఆయన నలిపేయడు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువును నమ్మితే నీ కుటుంబాన్ని ఆయన నలిపేయడు. యేసు ప్రభువును నమ్మితే నీ బిడ్డలను ఆయన నలిపేయడు. యేసు ప్రభువును నమ్మితే నిన్ను సరిచేసేవాడిగా మార్చబడతాడే కానీ నలిపేసేవాడిగా మార్చబడ్డు. ఈరోజు వాక్యం యొక్క పాఠం ఏంటంటే, నమ్మిన వారిని నలిపేయని దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నలిపేయని దేవుడు, లేక నాశనము చేయని దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు నాశనాన్ని కలిగించే దేవుడు కాదు ఆయన. అందుకనే పౌలు గారు రాస్తూ అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను. ఎందుకు తెలుసా? నేను నమ్మిన వాడి శక్తి నాకు తెలుసు.
నేను నమ్మిన వాని యొక్క బలము నాకు తెలుసు. నేను నమ్మిన వాని యొక్క ఘనత నాకు తెలుసు. నేను నమ్మిన వాని యొక్క కార్యాలు నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు ఇలా ఎంత కాలమో నీవు నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో దైవ దర్శనం కోల్పోయెను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెనో అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన బహుమానము నీకు నిశ్చయమే. ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. హల్లెలూయా. మనుష్యులను నమ్మినా, రాజులను నమ్మినా, ఐశ్వర్యాన్ని నువ్వు నమ్మితే మోసపోతావని నువ్వు మర్చిపోవద్దు. దగ్గర 2000 సంవత్సరం అనుకుంటాను, నాకు సరిగా సంవత్సరం అవగాహన లేదు. తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా బోధన్ అని చెప్పబడిన ఒక ప్రాంతంలో ఒక సహోదరి చదువుకుంటూ ఉంది. ఆ అమ్మాయి ఎంత మంచి స్టూడెంట్ అంటే చాలా మంచి చదువు కలిగిన అమ్మాయి, చాలా మంచి జ్ఞానం కలిగిన అమ్మాయి. తల్లిదండ్రులు పేదవాళ్ళు. ఈ అమ్మాయి చదువుకున్న చదువును బట్టి అనేక మంది ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ స్టార్ట్ చేశారు. ఆ మెచ్చుకునే గ్రూపులోనే ఒక అబ్బాయి వచ్చేసేసి, అమ్మ నిజంగా నువ్వు ఇంత బాగా చదువుకున్నావు, ఈ అమ్మాయి వయసు మహా అంటే 18-19 సంవత్సరాలు ఉంటాయి. ఈ మాట్లాడే ఆయన వయసు 30-32 సంవత్సరాల వయసు ఉంటుంది. నీ కనుక నువ్వు నా మాటినట్లయితే నేను నీకు మంచి భవిష్యత్తుని ఇస్తానని చెప్పేసి అని బోధన్ ప్రాంతం నుంచి చేసేసి దూర ప్రాంతం, ఆ తెలంగాణ ఏరియాలో ఏదో ఊరు, బహుశా కరీంనగర్, నిజామాబాద్, ఎక్కడ నాకు తెలియదు, అవగాహన లేదు నాకు. అక్కడ తీసుకెళ్ళేసేసి ఒక రూమ్లో పెట్టేసేసేసి నేను మీకు మంచి చదివించేసేసి గొప్ప ఉద్యోగాన్ని ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు. గొప్ప ఉద్యోగాన్ని ఇప్పిస్తాను, నన్ను నమ్ము అని చెప్పినప్పుడు ఆయన తీసుకుని పోయాడు, ఆ రూమ్లో పెట్టేశాడు. రూమ్లో పెట్టినాక ప్రతిరోజు ఆ అమ్మాయికి ఒక టార్చర్ స్టార్ట్ అయిపోయింది, సెక్సువల్ టార్చర్. నీకు మంచి ఉద్యోగం కావాలంటే నువ్వు నాతో తప్పు చేయి. ఇవి చూపించేశాడు, ఆ రకరకాల వింతైన విషయాలు మొత్తం చూపించేశాడు. ఈ అమ్మాయి నమ్మిపోయింది.
శారీరకంగా ఆ అమ్మాయి దగ్గర తప్పు చేసేసింది. తప్పు చేసినాక రోజుకు ఒకళ్ళు వచ్చి తలుపు తడుతున్నారు. నేను మేనేజర్ని, నువ్వు నాతో తప్పు చేయాలి. నేను అధికారి పలానా వాడిని, నువ్వు నాతో తప్పు చేయాలని చెప్పేసి అట్లా ఒకటితో ప్రారంభించబడింది. 9 మంది అయిపోయారు. 9 మంది అయిపోయారు. ఈ 9 మంది అయిపోయిన 9 మందితో పాపం చేసేంత వరకు ఒక సంతోషం ఉంది ఆమెకి. వాళ్ళకి నేను శరీరాన్ని ఇచ్చాను కానీ నాకు మనసు దూరంగా ఉంది అనుకుంటానే. కానీ ఒకనొక రోజు ఎవరు కూడా ఆ అమ్మాయిని ఆదరించలేదు. చివరికి జరిగిన విషయం ఏంటంటే, కరీంనగర్ రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారపు స్థలాల్లో ఆ అమ్మాయి కనపడింది. ఎలా కనపడింది తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని ఎవరు తీసుకుని పోయేసి చంపేసేసి ఆ మురుక్కాలను పట్టి పడేసేసారు. మురుక్కాలు పట్టిన ఒక అందమైన బాగా బ్రిలియంట్ స్టూడెంట్ పడిపోయి ఉంది. తల్లిదండ్రులు పేదోళ్ళు. అనేక మంది చెప్పిన మాట ఏంటంటే, నా వయసు కూడా మహా అంటే 19 సంవత్సరాలు ఉంటాయేమో. నేను ఇంక కొన్ని రోజుల్లో యేసుప్రభు నమ్ముకోబోతాను. నేను నా ఇన్న సాక్ష్యం. అనేక మంది చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈమె ఎవరినో నమ్మొచ్చేసి మోసపోయిందంట. ఎక్కడ మోసపోయింది? శరీరపరంగా మోసపోయింది, ఆలోచన పరంగా మోసపోయింది. వ్యభిచార గృహాల్లో తన జీవితం ప్రారంభించబడిపోయింది. వాళ్ళు భేదవాళ్లే కానీ అన్నిట్లో మానం మర్యాద కలిగిన కుటుంబము. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పెద్దవాళ్ళారా, చిన్న బిడ్డలారా, మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారో, మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారో. నాశనం చేయని దేవుణ్ణి నువ్వు నమ్ముకో. నిజంగా ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీరు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు? చేతి చూపించండి నాకు. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే చేయెత్తండి పైకి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చేయెత్తండి. నేను ఫోటోలు తీయట్లేదులే, భయపడద్దు. పెద్దగా ఎత్తండి అమ్మా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రం చేయాలి పైకి ఎత్తండి. చాలా సంతోషం. దేవుడు మీరు దీవించును గాక. హల్లెలూయా. అయితే ఈ దేవుని గురించి మీకు తెలుసా? ఈ దేవుని గురించి మీకు తెలుసా? తెలియపోతే ఈరోజు తెలుసుకో. ప్రైజ్ ద లార్డ్. తెలియపోతే ఈరోజు తెలుసుకో. నెంబర్ 1, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరచని దేవుడు. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. నిస్సి మర్చిపోయింది అనుకుంటా ఆమెను చెప్పటం, చేతులు ఎత్తటం. పాపం హాస్టల్లో వచ్చింది కదా. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరచని వాడు. నీ శత్రువుల బలమును అణిచేవాడైనా, నీ రోగాన్ని నిర్మూలన చేసేవాడైనా. హల్లెలూయా. ఈయన అంటాడు, యోబు గారు అంటారు, నేను ఆయనను చంపేసినా కానీ ఆయన మీద నేను కనిపెట్టుకుంటాను. ఎప్పుడమ్మా? చంపేసిన ఇంకేం కనిపెట్టుకుంటారమ్మా? చంపేసిన ఎలా కనిపెడతాం? అందుకని వాస్తవానికి నేనేం ఆలోచించానంటే, దేవుని కోసం నష్టపోయిన వాళ్ళు, దేవుని చేత నష్టపోయిన వాళ్ళు. జాగ్రత్తగా నడి. దేవుని కోసం నష్టపోయిన వాళ్ళు, దేవుని చేత నష్టపోయిన వాళ్ళు. నువ్వు దేవుని కోసం నష్టపోయిన స్థితిలో ఉన్నావేమో ప్రశాంత్ బాబు. దేవుని చేత ఇంకా నష్టం కలగల నీకు. ఇంకా దేవుని చేత ఇంకా నష్టం కలగల. దేవుని కోసం నష్టపోయేవేమో. ఆదివారం పనికి వెళ్తే 1000 రూపాయలు కూలి వచ్చింది, లేకపోతే 800 రూపాయలు కూలి వచ్చింది. ఆ 800 రూపాయలు కూలి మానుకున్నావేమో. కానీ దేవుని చేత నష్టపోయావా? దేవుని చేత నష్టపోయిన వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? యోబు గారే. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చంపిన కానీ. ఎంత మంచి భక్తి అండి. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు ఏమని రాయబడింది? ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు చదవండి. త్వరగా. ఊజు దేశమునందు ఏంటమ్మది? అంత చెప్పండి. ఏంది అది? ఊజు అనే ఒక పల్లెటూరు. చెప్పాలి అందరూ బాయ్స్. ఊజు అనే ఒక పల్లెటూరు. దేశమేనా?
దేశంలో ఒక్కలే ఉంటారా? ఊజు దేశములో యోబు అనే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరంటే దేవుడే చంపిన ఆ దేవుని కోసం కనిపెట్టుకునేవాడు. దేవుడే వచ్చి చంపిన నలిపేసిన ఆయన కోసం కనిపెట్టుకునేవాడు. అది సాక్ష్యం, అది ఇంట్రడక్షన్. ఎంత బాగుందండి, నరాలు పొంగుతున్నాయి నాకు ఈ మాట చెప్తుంటే. ఊజు దేశంలో ఒక మనిషి ఉన్నాడు, ఒక మనుషుడున్నాడు. సంతరావులో ఒక మనిషి ఉన్నాడు, చీరాల పట్నంలో ఒక మనిషి ఉన్నాడు, ఐక్యనగర్లో ఒక మనిషి ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక మనిషి ఉన్నాడు, ఇండియా దేశంలో ఒక మనిషి ఉన్నాడు, ఈ గ్లోబు పైన ఒకళ్ళున్నారు, ఫలానా కుటుంబంలో ఒకళ్ళున్నారు అని చెప్తే ఎంత బాగుంటుంది మా. ఒక్కళ్ళు యోబు గురించి రాస్తూ ఊజు దేశములో ఒక మనుషున్నాడంట. అతను ఎవరు? ఎవరైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుని ద్వారా చంపబడ్డ, నలిపివేయబడ్డ. 6వ అధ్యాయము ఆ మాటకు చదువుమా. ఆయన నలిపినను 6వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా ఏం చేయాలంట? ఊజు దేశంలో ఒక మనిషి ఉన్నాడు. ఎలాంటి వాళ్ళు? దేవుడి కోసం నలపబడినా కానీ కనిపెట్టేవాళ్ళు. మా నువ్వు నమ్మాలి, ఇది మనం ఆరాధిస్తున్నవాడు గొప్ప దేవుడు మా. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు మా. ఎందుకు మనకు సిగ్గు? ఆ మధ్యకాలంలో ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంది నా ఫోన్ చేసావు ఈ సమయంలో అంటే, లేదు నేను ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు. అన్న నన్ను కూడా రమ్మంటామని అడిగాను. కాదులే, ఆల్రెడీ నేను వచ్చేసాను, షాప్ ఓపెనింగ్కి వచ్చేసాను, ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేసేసి ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి నాకు అర్థం కాదని చెప్పేసి అని ఫోన్ చేశాడు నాకు. పాష గారు, మంచి పాష గారు, మంచి దైవజనుడు. అన్నా నేను మీ కాడ నేర్చుకోవాలి, నువ్వు నాకు ఫోన్ చేసేవేందన్నా. నేను కాదులే, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను అన్నాడు. ఎందుకంటే ఆ షాప్ కాడ పోయినప్పుడు ఆ షాపు వ్యాపారం బాగా సరకాలని కదా ప్రార్థన చేయాలి అన్నా. షాపు వ్యాపారం బాగా సరకాలని ప్రార్థన చేయాలి కదా. ఆ షాపు వ్యాపారం బాగా జరగాలని ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదండి పాస్టర్ గారికి. అన్న ఇంతకీ ఏం వ్యాపారం ఏందన్న? ఏం లేదు, సమాధులు పెట్టులు తయారు చేయటం వ్యాపారం. ఏం వ్యాపారం? ఇప్పుడు సమాధులు పెట్టుల వ్యాపారం బాగుండాలని ప్రార్థన చేయమంటే ఏం చేయాలి? రోజు 10 మంది చచ్చిపోవాలి. హల్లెలూయా. వాళ్ళు సిగ్గుపడతలేదు మా. అది నేనేం చెప్పాను తెలుసా? అన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ వ్యాపారంలో క్షేమకరంగా జరగని ప్రార్థన చేయమని చెప్పాను. వ్యాపారంలో క్షేమకరంగా ఉండాలని ప్రార్థన చేయమన్నాను. అసలు ఆ పిలిపించుకుని అసలు మెచ్చుకోవద్దు మనం. సమాధి పెట్ల వ్యాపారం కోసం ప్రార్థన అంటమ్మా. స్తోత్రం. అయ్యా రోజు 10 మంది ఈ షాపుకు రావాలా ఏం ప్రార్థన చేయాలా? స్తోత్రం. యోబు గురించి రాసిపడ్డది. ఊజు దేశంలో యోబు అని ఒక మనిషి ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? దేవుడు ఎవరినైతే నమ్మాడో, ఏ దేవుడినైతే నమ్మాడో ఆ దేవుడే చంపిన అతని కోసం ఎదురు చూసే వ్యక్తి. ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు అంటే, ఏ దేవుడినైతే నమ్మాడో ఆ దేవుడే ఒకవేళ నలిపేసినా సంతోషంగా అనిపించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు అలాగ మార్చబడాలని నా దేవుడు ఈ పగలు కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు రాగలవా? నువ్వు చేయగలవా? చదువుమా. 1వ అధ్యాయము 9
ఉమ్, ఉమ్. 3వ వచనం చివరి లైన్ చదవండి చాలు. 3వ వచనం చివరి లైన్, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఇప్పుడు నాకు చూడండి, బాగా జాగ్రత్తగా నాలి. తూర్పు దిక్కు జనులందరిలో, ఊజు దేశములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు తూర్పు దిక్కు అంతట్లో కూడా, ఏ దిక్కు ఇది? తూర్పు దిక్కు. ఈ దిక్కుల్ని ఎలా చూస్తారంటే ప్లస్లు చూడరు. ఎలా చూస్తారు దిక్కుల్ని? ఇంటుల్లో చూస్తారు. అర్థమైందా? ఆ భాగం మొత్తం పైన యోబే ధనవంతుడంట. యోబే ధనవంతుడంట. యోబు ఏ మెడిసిన్ రాశాడు? ఏ మెడిసిన్? అసలు ఏం మాటలు యోబు మాటలో బైబిల్ మొత్తం మనం చూసుకుంటే గొప్ప వ్యక్తులు కనపడుతున్న బైబిల్ ప్రారంభంలో అబ్రహాం రాసిన 12 అధ్యాయులే. అబ్రహాం గురించి 12 అధ్యాయులు, యాకోబు గురించి 12 అధ్యాయులు, యోసేపు గురించి 12 అధ్యాయులు, సృష్టి ప్రారంభం నుంచి జలప్రళయం వరకు 12 అధ్యాయులు, లేకపోతే 12.5 4 భాగాలుగా విభజిస్తారు. కానీ చెప్పాలి, యోబు గ్రంథం మాత్రం 42 అధ్యాయాలు, 1070 వచనాలు. 1070 వచనాలు. ఎంత పెద్ద బుక్ చూడండి మీరు. తూర్పు భూభాగములో నేను చెప్తున్నాను, నేను అంటున్నానన్నా, ఈ పగటి కాల పూడికలో కనీసం మన ప్రాంతంలో కనీసం సమృద్ధి కలిగిన వారుగా మనమందరం ఎందుకు ఉండకూడదు? ఆశతోనే మనం బతుకుదామా? ఇంకా అర్థం ఏంటంటే, బాబు వినండి జాగ్రత్తగా, ఇంకా అర్థం ఏంటంటే, మైకిల్ బాబు జాగ్రత్తగా విను, ఇంకా అర్థం ఏంటంటే, నువ్వు యేసు ప్రభువు నమ్మలేదు. అవమానపరిచేవారిని, సిగ్గుపరిచేవారిని నువ్వు నమ్ముతున్నావు, కానీ యేసు ప్రభువు నమ్మలా. ఆయన అవమానాన్ని కలుగు చేసే దేవుడు కాదు, అవమానాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఆయన, సిగ్గు లేకుండా చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిగ్గుపరిచే దేవుడు కదా ఆయన, సిగ్గుపరిచే దేవుడు కదండి ఆయన. నువ్వు దేవుడు నమ్మేవా? ఆ దేవుడు నువ్వు నమ్మేవా? నేను చెప్తున్నాను, ఆ దేవుడిని కనుక నువ్వు నమ్మితే నిన్ను అధికారుల ఎదుట ప్రభువు నిలబెడతాడు. మీరు ఆలోచించండి, దావీదు గారి యొక్క చిన్నతనంలో ఒక ఛాలెంజ్, మాటలు జాగ్రత్తగా నండి, ఒక ఛాలెంజ్. ఏంటో ఛాలెంజ్ అంటే, ఇజ్రాయేలీల్లో నుంచి ఒకడు పోయి గొలియాతుని చంపితే గొలియాతులు మొత్తం వీళ్ళకి సరెండర్ అయిపోవాలి, వీళ్ళకి లొంగిపోవాలి, ఇజ్రాయేల్కి లొంగిపోవాలి. ఒకవేళ ఇజ్రాయేల్ ఫిలిష్తీయులు కనుక ఇజ్రాయేల్లో ఒకరిని చంపితే ఫిలిష్తీయులందరూ కూడా లొంగిపోవాలి. ఇది షరతు. బాలుడైన దావీదు, మీరు ఆలోచించండి, ఈ బాలుడైన దావీదు అతని మీదకి పోవటానికి ఫస్ట్ ఎవరికి మనసు రావాలి? ఇప్పుడు నేను ఉన్నాను, మా సుగిత్ ఉన్నాడు ఇక్కడ, గోల్డ్ ఇట్లా చూసుకుంటున్నాడు చూడు, అబ్బాయి సుగిత్ అంటే మీరు చూడపాకండి. అట్ట సుగిత్ ఎవరంటే సింపుల్ తెలుసుకోవచ్చు. ఇతన్ని ఎవరు అనుకుంటారో వాళ్ళే సుగిత్. స్తోత్రం. సుగిత్ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు నేను వాక్యం చెప్తాను, నువ్వు చెప్పకన్నాడు అనుకో, ఎట్లుంటుందంట పరిస్థితి? ఈరోజు నువ్వు వాక్యం చెప్పొద్దు, నేను వాక్యం చెప్తాను అనుకో, వినేవాళ్ళు ఎంతమంది? సుగిత్ ఆత్మ మీద మందికి రాదు, అందరికీ ఇక తీసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకంతే. హల్లెలూయా. ఇదే సేమ్ పద్ధతిలో దావీదు అడుగుతున్నాడు, నేను పోయి గొల్యాతును చంపుతానని చెప్పిస్తాను. అడుగుతున్నప్పుడు దాన్ని సౌలు ఒప్పుకోవాలి, రాజుగా ఒప్పుకోవాలి. ఎందుకు తెలుసా? రాజుతో సహా దావీదు ఓడిపోతే రాజుతో సహా బానిసగా మారిపోవాలి. కానీ దావీదు నమ్మిన దేవుని గొప్పతనం
సౌలుకు కూడా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, మీరు నమ్మండి. మీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో నింపుతాడు, ఉన్నతమైన స్థాయిలో నింపుతాడు. హల్లెలూయా. తల్లి తండ్రి మనతో లేకపోవచ్చు, నాన్న వాళ్ళు మనతో లేకపోవచ్చు, కానీ మనతో పాటు మనం ఆరాధిస్తే దేవుడు కనుక ఉన్నట్లయితే ప్రతి దినము చెప్పాలి జయసూచకమే. మన జీవితాలు జయసూచకమే. ప్రైజ్ ది లార్డ్. నిత్యము కృపలతో నడుపుచున్నావు, శత్రువు బలమును అణచువాడవు. నిత్యము కృపలతో నిలుపుచున్నావు, శత్రువు బలమును అణచువాడవు. వాక్యపు దీపం వెలిగించినావు, నా జీవితమే సంభరమాయే. వాక్యపు దీపం వెలిగించినావు, నా జీవితమే సంభరమాయే. నిన్నే నిన్నే ఆరాధింతును, అన్నీ నీవే నా యేసయ్యా. నిన్నే నిన్నే ఆరాధింతును, అన్నీ నీవే నా యేసయ్యా. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీ కోసమే. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీ కోసమే. నీ కనుచూపు పరిధిలో నన్ను నిలిపి, నా కన్నీరు తుడచితివే. నీ కనుచూపు పరిధిలో నన్ను నిలిపి, నా కన్నీరు తుడచితివే. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీ కోసమే. హల్లెలూయా. ఒకవేళ మీరందరూ దేవుని నమ్మున్నారు, నువ్వు నమ్మిన దేవుని యొక్క మహిమ కనుక ఇంకా తెలిగిపోతే ఈరోజు నువ్వు నేర్చుకో, నీ కుటుంబాన్ని నా దేవుడు నలిపేసే దేవుడు కాదు, నలిపివేయబడ్డ జీవితాల్ని సరిచేసే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ టైము మన సహోదరికి బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాం? ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాం? అబ్బాయి చెరవండి అమ్మ నోరు, ఇంకొంచెం పెద్దగా చెప్పండి అయ్యా. ఏం చేశారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో? పెద్దగా చెప్పండి. ఎవరు చేశారు? ఎవరు చేశారమ్మా? ఎవరు చేశారన్నా? చెప్పండి అన్న. డాక్టర్ చేశారు. నా డౌట్ ఏంటంటే, ఆపరేషన్ చేసిన డాక్టరే కుట్లేస్తాడా? ఆపరేషన్ చేస్తే నా డ్యూటీ అయిపోయింది మీరు చూసుకోండి అని చెప్పి అంటాడా? ఒకవేళ అట్టంటే పరిస్థితి ఏంది? ఆపరేషన్ చేసే డాక్టరు కడుపులో ఏదో గడ్డ ఉంది తీసి పడేసేసేసి ఓ సూపర్ సక్సెస్ అయిపోయింది ఆపరేషన్ అని చెప్పేసి చేతి కడుక్కొని వచ్చేసాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఏంటమ్మా? ఎన్ని లక్షల కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టరే కోసి చెత్త తీసివేసి గడ్డలు తీసివేసి కుట్లేసి బాగు చేస్తే నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నా దేవుడు చాలు. స్తోత్రం. నలిపివేయబడ్డ దాన్ని కూడా ఆయన బాగు చేసే దేవుడు. స్తోత్రం. నలిపేసే దేవుడు కాదు. ఒకవేళ నలిపేసినా కానీ దానికి మించిన ఘనతనిచ్చే దేవుడు ఆయన.
ఒక డాక్టరే అంత జ్ఞానంగా బిహేవ్ చేస్తే నా దేవుడు ఇంకెంత జ్ఞానంగా బిహేవ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని మొక్క ఎండిపోవటం కోసం ఇష్టపడుతుందమ్మా. ఏ మొక్కది? వరి మొక్క. పచ్చగా ఉంది, నిగనిగలాడుతూ ఉంది, సంతోషిస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఒక సమయం వస్తుంది, యేసు ప్రభుకి ఎలా చూస్తుంది, అమ్మాయి టైం స్టార్ట్ అయిపోయింది, నువ్వు ఎండిపోవాలి. తలంచేసిందంట. ఎప్పుడు ఎండిపోతుంది? కంకులు వస్తున్నప్పుడు, పాలు పడుతున్నప్పుడు, గింజ తయారవుతున్నప్పుడు. ఎందుకు తెలుసా? నీకోసం ఆహారంగా మార్చబడటానికి సమస్తాన్ని కాళ్ళ కిందకు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ మనసులో ఎప్పుడు గుర్తుంచుకో, ఆయన మనసు సిగ్గుపరచడు. నువ్వు కాకపోతే నువ్వు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభు స్వభావంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. అక్కడ రాసిపెట్టిన 4 మాటలేనా? చదవండి, ముగిచేద్దాం. ఒకటి నెంబర్ 1, యథార్థ వర్తనుడును. మనం యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని నశింప చేయడానికి అసలు మనసే పట్టడు. నశించిపోయే పరిస్థితుల్లో కూడా తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆమేన్. న్యాయంగా నువ్వు ప్రవర్తించాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. 2, మూడోది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని అంటే భయభక్తులు ఏంది? 10 గంటలకు ప్రార్థనకి 12:30కి వస్తే చాలు. అసలు మనం అంత భక్తి పరులుగా మనం ఉండాలి. 10 గంటల ప్రార్థనకి 12 గంటలకు రావాలి, చాలు. అయిపోకముందు వచ్చాం, మనకు సంతోషం. ఇంకా మనం కనపరచాలి భక్తి. అవునా కదా? ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎన్ని గంటలకి? 10 గంటలకి. లా అనుకుంటా. నువ్వు 10:30కి వెళ్ళావు. ఎలా ఉంటుంది? నీ ముఖం కూడా చూడడం. మరి నీ నమ్మకం ఏంది? నీ ధైర్యం, అసలు నీ గుండె ధైర్యం నీ మెచ్చుకోవద్దు నువ్వు అసలు. సరే, పరిస్థితులు బాగాలేవు, ఆ సమయానికి రావడం కుదరలా. నేను చెప్తాను, నేను జాగ్రత్తగానండి. నీకు ఆదివారం అనే భయం బాగుండాలి. దేవుని సన్నిధి అనే భయం బహుబలంగా ఉండాలి నీకు. ఒకవేళ నువ్వు పని చేసుకుంటున్నావు, కంపల్సరీ ఆ పని చేసి అవ్వాలి. ఆదివారం రోజు ప్రార్థన ఉన్న సమయంలో ఆ పని చేసి అవ్వాలి. కానీ ఆ పని చేస్తున్నప్పుడు ఒక భయంతో త్వరగా అయిపోవాలి, దేవుని సన్నిధిలోకి పోవాలన్న భయం కనుక నీకు లేదనుకో, దేవుని అందు భయభక్తి లేనట్టే లెక్క. మన కుటుంబాలు అవమాన పాలవుతాయి, సిగ్గులు పాలవుతాయి. నాన్న, సిగ్గులు పాలైపోతామ్మా. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఇక్కడ కూర్చున్న ఇంతమంది ఉన్నారు కదా, మీరందరూ ఏ ఆశతోటి ప్రార్థనకు వచ్చారు? ఎందుకు ప్రార్థనకు వచ్చారు? చెప్పండి, ఒకరు టక్కని చెప్పండి. ఎవరికి తెలియదు. నువ్వే కాదు, 100 మంది 1,00,000 మంది వచ్చే చర్చిలు కూడా మీరు వెళ్ళిపోయేసి బయట నుంచి మోతి పెట్టి, అమ్మ నువ్వు ప్రార్థనకు ఎందుకు వచ్చావమ్మా అంటే చెప్పడం. సినిమా కాడికి వెళ్ళేవాడిని మోతి పెట్టి అడిగానుకో, రే నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావని, మా హీరో సినిమా వచ్చింది, ఈ సినిమా బాగుందని అందరూ చెప్తున్నారు. బ్రాందీ షాప్ కాడికి వెళ్ళేసేసి అడిగావనుకో, నువ్వు బ్రాందీ షాప్ కాడికి ఎందుకు వచ్చావు అడిగితే, నా కుటుంబంలో సమస్య తట్టుకోలేకపోతున్నాను, నా భార్య వల్ల నా బిడ్డల వల్ల గొడవలు, అందుకే మంది షాప్కి వచ్చని చెప్తాడు. కానీ ప్రార్థనకు వచ్చేవాడిని కనుక నువ్వు ఎందుకు ప్రార్థనకి వెళ్ళావంటే ఎవరు చెప్పలేరు. తాగుబోతుడి కాడ అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది, సినిమా వాడి కాడ అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. విశ్వాసి కాడ, యేసు ప్రభు నమ్ముకుని చెప్పినవాడు కదా, వాడికి నమ్మకం ఉండదు. ఎందుకు తెలుసా? నేను పలానా కార్యమై నేను దేవుణ్ణి సన్నిధానికి వెళ్ళని చెప్పన్నావు అనుకో, వాడు అడిగేది, లేకపోతే దేవుడు అడిగేది, నేను తండ్రిని అయితే, నేను దేవుణ్ణి అయితే నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు రావాల్సిన రెస్పెక్ట్ ఏది, నాకు కావాల్సిన గౌరవం ఏంటి? నేను చెప్తున్నాను, నీ కుటుంబము అవమానకరముల నుంచి సంతోషకరంగా దీవెనకరంగా రావాలంటే, సిగ్గుపడిన కుటుంబంగా మార్చబడాలంటే, యేసు ప్రభు నమ్మిన వారిని ఆయన నశింపజేసే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు. కాకపోతే తెలుసా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన దానిగా మనం ఉండాలి. పరిస్థితులు పోనీమా, మనం చచ్చిపోతామా?
ఆయన అంటాడు 8:35 రోమీయులకు రాసిన పత్రికలో, టక్కని చదవగలరా? సమయం అయిపోయింది. 8:35 ఎవరు ఒక టక్ అమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో, శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపుమా. ఇవేమి మనల్ని ఎడబాపులు అన్నా? నీ గురించి నీ తెలియట్లా, నా గురించి నాకు తెలియట్లేదు. ఏం తెలుసా? నేను తలుచుకుంటే భూమిని వడికించగలను, ఎవరి వల్ల కాదు. అంతే. ఎన్ని బాంబులు పెట్టినా సరే, వాళ్ళు బాంబులు పెట్టి పగలగొడతారు, మా నోటి మాత్రం మనం పగలగొడతాం. నీ గొప్పతనం ప్రభు ఇచ్చాడు నీకు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, 1 యథార్థవంతులుగా నిశ్చయంగా మనం మార్చబడాలి. 2 న్యాయవంతులుగా మార్చబడాలి. 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మార్చబడాలి. 4 చెడుతనమును అసహించుకునే వారికి మార్చబడాలి. 5 చెప్పాలి, 5 బిడ్డలతోటి, కుటుంబంతోటి సంతోషంగా మనం ఉండాలి. ఇంక 2 రాజ్యం మనకి ఏం ఉండదు. స్తోత్రం. అప్పుడు మాత్రమే తూర్పు భూభాగంలో మనము గొప్పవారిగా మార్చబడతాము. దేవుడి మాటలను బట్టి మీ అందరిని ఆశీర్వదించును గాక.